Good morning, all stations. Good morning, Power Academy leaders and would-be leaders and distributors. ఈరోజు బిఫోర్ టైం యాడ్ అయిన అందరూ కూడా స్వాగతం సుస్వాగతం. 8 o'clockకి ఎగ్జాక్ట్ యాడ్ అయిన 285 మెంబర్స్కి నా యొక్క నమస్సుమాంజలి. ఈ రోజున బుధవారం ఈవినింగ్ 8 o'clockకి మీతో జూమ్ ప్రజెంటేషన్ చేయటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకే, చాలా ఇంట్రెస్ట్గా యాడ్ అవుతున్న మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా విషయం తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా చాలా సీరియస్గా, చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఫోకస్డ్గా బిజినెస్ చేస్తున్నారు. నో డౌట్ ఎట్ ఆల్. మీ లీడర్స్ అందరూ అద్భుతంగా డ్రైవ్ చేస్తున్నారు. పవర్ అకాడమీ ఐపీఎల్స్, ఈగల్ ఐపీఎల్స్ అందరూ కూడా సూపర్గా మీ టీమ్స్ డ్రైవ్ చేస్తున్నారు. ఓకే, చాలా సంతోషం. మంచి ఫలితాలు మన టీమ్స్లో రావటం జరుగుతుంది. ఇంకా మరింత ఫలితాలు రావటానికి ఓకే మనం ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలి, కొన్ని విషయాలు మీకు తెలిసిన విషయాలే అగైన్ రిమైండ్ చేస్తాను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు, ఉదయాన్నే వాటర్ తాగితే మంచిదని. ఓకే, లీటర్ వాటర్ రోజు మొత్తం మీద 4 liters అందరికీ తెలుసు. అందరం తాగుతున్నామా? ఓకే, అది మన చేతిలో పని. వాటర్ తాగం ఎక్కువ మంది, 4 liters. అలాగే ఎవ్రీడే హెల్తీగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే రోజు కనీసం 30 to 40 minutes ఎక్సర్సైజ్ చేయాలి. మినిమం ఎక్సర్సైజ్ అందరికీ తెలుసు. చేస్తున్నామా? అలాగే వెస్టేజ్లో ఏం చేయాలో మ్యాక్సిమం అందరికి తెలుసు. 7 do's ఏంటి తెలుసు, 7 don'ts ఏంటి తెలుసు. ఓకే, ఇవన్నీ తెలుసు. కానీ అందరం పాటిస్తే ఈ పాటికి మీరందరూ కూడా గొప్ప సక్సెస్లో ఉండేవాళ్ళు. ఆల్రెడీ సీనియర్ డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నాను. 6 months 1 year 6 months అబౌవ్ జాయిన్ అయిన వాళ్ళందరికీ రైట్ అండ్ అలాగే ఇప్పుడు కూడా మీకు తెలిసిన విషయాలే రిమైండ్ చేస్తూ ఉంటాను. అవకాశం ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. ఓకే, సింపుల్ పాయింట్స్ నోట్ చేసుకోండి. డోంట్ డూ స్క్రీన్ షాట్స్. ఓకే, ప్లీజ్ బుక్ పెన్ తీసుకుని నోట్ చేసుకోండి. కృష్ణ గారు, నా వాయిస్ ఓకేనా? క్లియర్ సార్, క్లియర్ అండి. అంత వాయిస్ అదే స్క్రీన్ కూడా షేర్ అవుతుంది సార్. అవుతుంది కదా? రైట్. ఓకే సార్. ఎస్, 390 మెంబర్స్ చాలా రోజుల తర్వాత జూమ్లో మనం మీటింగ్ చేస్తున్నాము. 100 జూమ్స్ అందరూ వాడుతున్నారు. ఓకే, మరి కృష్ణార్జున గారు ఓకే 500 జూమ్ తీసుకున్నారు. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణ గారికి నేను మనస్ఫూర్తిగా విషెస్ తెలియజేస్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను. పవర్ అకాడమీ కోసం అందరికి ఉపయోగపడుతుందని చెప్పేసి 500 జూమ్ తీసుకుని మరి అందరికీ యాడ్ అయ్యే విధంగా చేసినందుకు మీకు నాకు మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. కృష్ణ గారు థ్యాంక్ యూ ఫర్ గేమ్. ప్రతిదానికి గేమ్లో ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది, గేమ్ ప్లాన్ ఉంటుంది. ప్రతి గేమ్కి ప్లాన్ ఉంటుంది. అలాగే మన విస్టేజ్ గేమ్ ప్లాన్ ఫర్ సక్సెస్. అక్కడ గెలవటం కోసం, మన సక్సెస్ అవ్వటం కోసం గేమ్ ప్లాన్ ఏంటి, ఏం చేయాలనేది సార్ బ్రీఫ్గా చెప్తాను. అందరూ కూడా మనస్ఫూర్తిగా బీ ఫ్రాంక్గా చెప్తున్నాను. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేసుకోండి. నోట్ చేసుకోండి. నేను చూస్తూ ఉంటాను, మీరు నోట్ చేస్తుంటే రైట్ అండి. అలాగే ఫోన్ ఇక్కడ పెట్టి అటు ఇటు తిరగొద్దు, తెలుసు కదా. ఫోన్ ఇక్కడ పెట్టేసి అటు ఇటు తిరగొద్దు. టీవీ ఆన్ చేసుకుని సీరియల్స్ చూడొద్దు. ఇట్లాంటివన్నీ కూడా బంద్ చేసుకుని పూర్తిగా ఫోకస్ తినండి. వినేది 1 hour 8 to 9 అండి. 1 hour ఫోకస్గా వినండి. మీకు మనస్ఫూర్తి కొంత క్లారిటీ వస్తుంది. పూర్తి క్లారిటీ అని చెప్పను కానీ మనస్ఫూర్తి కొంత క్లారిటీ వస్తుంది మన బిజినెస్ పరంగా. రైట్ అండ్ 436 మెంబర్స్, గ్రేట్ అండి. ఓకే, కృష్ణ గారు త్వరగా ప్రిపేర్ అవ్వండి 1000 జూమ్కి, మీరు కృష్ణార్జున గారు. ఓకే, రైట్ సార్, షూర్ అండి. ఓకే, గుడ్. గేమ్ ప్లాన్ ఫర్ సక్సెస్. మన సక్సెస్ అంటే గేమ్ ప్లాన్ ఏంటో చూద్దాము. ఫస్ట్ అసలు ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేసాం, మన పర్పస్ ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. క్లారిటీ ఇన్ మైండ్, ప్యూరిటీ ఇన్ హార్ట్ ఈజ్ షూరిటీ ఫర్ సక్సెస్. మనం వెస్టేజ్ బిజినెస్ చేయగల పర్పస్ ఏంటి, ఆ పర్పస్ ఏంటి తెలిస్తే మీ సక్సెస్ని ఎవరు ఆపలేదు. వాట్ ఈస్ అవర్ పర్పస్?
ఏ ఉద్దేశంతో వెస్టేజ్ బిజినెస్ ప్రారంభించారు? ఎంత ఇన్కమ్ తీసుకోవటానికి మీరు వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ చేసుకుంటున్నారు? ఇన్కమ్. అల్టిమేట్ మోటివేషన్ ఇస్ ఎవర్ చెక్. మిత్రులారా, మీ చెక్ పెంచుకోవటానికి ఏంటి? ఆ యొక్క చెక్ పేఅవుట్ ఏం చేయబోతున్నారు? మీ పర్పస్ ఏంటి? అప్పుల నుంచి బయటికి రావటానిక? మంచి కార్ తీసుకోవటానిక? ₹1,00,000 తీసుకోవటానిక? ఐపీఎల్ అవటానిక? అప్పులేని జీవితం గడపటానిక? మంచి హౌస్ తీసుకోవటానిక? పిల్లలు బెటర్. ఇప్పుడు అందరికి పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్న 10th క్లాస్ మంచి మార్క్స్ వచ్చినాయి. ఆ పాప ఎవరు చూసాను 599 అంటారు. ఇప్పుడు రికార్డ్ అని చెప్పేసి వచ్చింది. మీ పిల్లలు అంతా 10th క్లాస్ రాస్తారు, ఇంటర్మీడియట్ రాస్తారు, నెక్స్ట్ తీసుకెళ్ళి వాళ్ళకి చదివించడానికి ఏం కావాలి, పిల్లల మ్యారేజ్కి ఏం కావాలి, దానికి పర్పస్ ఏంటి మీకు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. వై డూ స్టార్ట్ ద బిజినెస్? అది మీకు ఉంటే, మీ పర్పస్ మీకుంటే మీరు ఎవరు ఆపలేరు, మీ సక్సెస్ని ఎవరు ఆపలేరు మిత్రులారా. దెన్ అలాగే మనం 2 ఫోకస్ చేయాలండి. బిజినెస్లో ప్రధానంగా 2 ఫోకస్ చేయాలి. ఒకటి రిటైనింగ్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, బకెట్ తీసుకున్నారు, బకెట్కి అడుగున చిన్న హోల్ ఉంది, రంధ్రం ఉంది, మీరు వాటర్ పోస్తూ ఉన్నారు బకెట్లో. ఎంత వాటర్ పోసినా ఆ హోల్లో నుంచి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది వాటర్ కింద నుంచి వెళ్ళిపోతుంది. మరి హోల్కి మనం ఏదైనా అడ్డు పెట్టాలి, అప్పుడు బకెట్లో వాటర్ ఉంటుంది. అవును కదా? అలాగే మనము మన బిజినెస్లో ఎవరైతే స్పాన్సర్ అవుతారో ఆ డిస్ట్రిబ్యూటర్ రిటైనింగ్ చేసుకోవాలి. అందరినీ చేయలేకపోవచ్చు. రిటైనింగ్ ఎంత మీరు రిటైనింగ్ చేసుకుంటే, యాడ్ అయిన డిస్ట్రిబ్యూటర్ మీ గ్రూప్లో, మీ టీమ్స్లో ఎంతమందిని రిటైన్ చేసుకుంటే అది యువర్ సక్సెస్. క్లియర్ అండి? అట్లా రిటైనింగ్ చేయడానికి మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే మీ టీమ్స్కి రెగ్యులర్గా ఫోన్ కాంటాక్ట్లో ఉండాలి. తర్వాత టీమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉండాలి. ఏం చేయాలో చెప్తాను తర్వాత, మీకు వస్తాయి పాయింట్స్ వస్తాయి. ప్రధానంగా కమ్యూనికేషన్ ఉండాలి, బిజినెస్ కమ్యూనికేషన్ ఉండాలి. అలాగే మీ కోర్ టీంతో బిజినెస్ రిలేషన్ కలిగి ఉండాలి. ఈ 2 ఇంపార్టెంట్ నెట్వర్క్లో. ఎప్పుడైతే మీరు బిజినెస్ కమ్యూనికేషన్, బిజినెస్ రిలేషన్ ఉంటారో మీ టీంతో, ఆటోమేటిక్ రిటెన్షన్ జరుగుతూ ఉంటుంది. రోజు ఎంతమంది కాల్ చేయాలి, ఎంతమంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ కాల్ చేస్తున్నాం, ప్రాస్పెక్ట్, అది టీమ్ బిల్డింగ్లోకి వస్తుంది. ఎవరైతే ఫస్ట్ అట్ 8% అయ్యారు, అలాగే నా ప్రజెంటేషన్ 45 మినిట్స్ దీని తర్వాత వావ్ 500 క్రాస్ అయిపోయారు. గుడ్. చాలా హ్యాపీగా ఉంది. అలా గ్రో యువర్ నెట్వర్క్, అది కూడా ఇప్పుడు నా ప్రజెంటేషన్ 45 మినిట్స్ తర్వాత అది కూడా 15 మినిట్స్ ఉంటుందండి. ఈ 2 నా ప్రజెంటేషన్స్ ఈ రోజున. అండ్ రిటైనింగ్ తర్వాత టీమ్ బిల్డింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. టీమ్ బిల్డ్ చేయడానికి ఏం చేయాలో అవి కూడా మాట్లాడుకుందాం. ఈ 2 మీద ఫోకస్ పెట్టాలి మనం. ఒకటి రిటైనింగ్, ఉన్న టీం రిటైన్ చేసుకోవటానికి. రెండోది టీం బిల్డ్ చేయటం, కొత్త టీం బిల్డ్ చేయడానికి. ఈ 2 మనం చేయాల్సిన ప్రధానమైన పనులు. దెన్ అలాగే మనం చేసే పనికి ప్రయారిటీ ఇస్తున్నామా? ఇస్తుంటే వెరీ గుడ్. ఇంపార్టెన్స్ దీనికి స్పెండింగ్ టైం. ప్రయారిటీ ఏంటి? ఎంత టైం స్పెండ్ చేస్తాం మన బిజినెస్ కోసం, వెస్టేజ్ బిజినెస్ కోసం ఎంత టైం బిజినెస్ ప్రయారిటీ ఇస్తున్నాం మన టైం. అలాగే ఇంపార్టెన్స్, మన బిజినెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఈ 2 డిపెండ్ అయి ఉంటాయండి. మీ ప్రయారిటీస్, టైం స్పెండింగ్, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, అలాగే మన బిజినెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చూద్దాం ఒకసారి. డూ యూ హ్యావ్ గేమ్ ప్లాన్? మీ గేమ్ ప్లాన్ ఉందా? మీ ప్లానింగ్ ఏంటి? మీ గోల్ ఏంటి? ఓకే, మీ ప్లానింగ్, గోల్ ఇంపార్టెంట్. అసలు మీ విజన్, మీ మిషన్ అండ్ మీ గోల్స్, మీ లక్ష్యాలు ఏంటి? 2025కి ఏమి మీ గోల్స్ పెట్టుకున్నారు? 2024 డిసెంబర్కి ఏం పెట్టుకున్నారు? 2025కి ఏం పెట్టుకున్నారు? 26 3 to 5 years, 3 to 5 years గోల్స్ రాసుకోండి మిత్రులారా. ఓకే, తర్వాత యాక్షన్ ప్లాన్ మోస్ట్ ఇంపార్టెంట్. గోల్స్ రాసుకున్న దాన్ని రీచ్ అవడానికి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? తెలుసు కదా, మనం ఇయర్లీ గోల్స్ని దాన్ని 6 monthsకి డివైడ్ చేసుకోవాలి, దాన్ని 3 monthsకి, తర్వాత మంత్లీ టార్గెట్స్ ఇలా పెట్టుకుని డివైడ్ చేసుకోవాలి. మనం డివైడ్ చేసి ఆల్మోస్ట్ 3 months అయిపోయింది. జూన్కి ఏంటి,
అక్టోబర్కి ఏంటి, ఓకే, సెప్టెంబర్కి డిసెంబర్కి అట్లా మీరు డివైడ్ చేసుకోవాలి. మీ యొక్క లక్ష్యాన్ని 4 పార్ట్లుగా డివైడ్ చేసుకోండి. ఓకే, మంత్లీ పెట్టుకుని అలా మీ ప్లానింగ్ అది. అలా మీకు నిజంగా ఇవన్నీ మీ గోల్స్, యాక్షన్ ప్లాన్ ఉంటే మీరు అనుకున్న లక్ష్యాల్ని ఈజీగా రీచ్ అవుతారు వెస్టేజ్లో. అలాగే షెడ్యూల్ ప్లాన్, యాక్షన్ ప్లాన్, కొత్త డిస్ట్రిబ్యూటర్తో సహా సీనియర్స్ అందరూ కూడా ఈ మంత్ ప్లాన్ చేసుకున్నారా? ఆల్మోస్ట్ 24 అయిపోతుంది. ఓకే, రేపు మే నెల నుంచి ఖచ్చితంగా మీ షెడ్యూల్ ఎన్ని రోజులు పనిచేయాలి, ఓకే, ఏ టీమ్స్ మీద పనిచేయాలి, ఏ సెంటర్స్లో పనిచేయాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఫార్మ్ 6 యాక్టివ్ ఛానల్స్, వాటి మీద మనం వర్క్ చేయడం, షెడ్యూల్ ప్లాన్ చేసుకోవటం. దెన్ షెడ్యూల్ ప్లాన్, యాక్షన్ ప్లాన్ మోస్ట్ ఇంపార్టెంట్. 80% పీపుల్ షెడ్యూల్ 100% పీపుల్లో షెడ్యూల్ వేసుకున్నారు అనుకోండి, ఫ్రాంక్గా చెప్తున్నాను, 80% పీపుల్ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయరు. 20% పీపుల్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. 80లో ఉందాం, 20లో ఉందాం, 80లో ఉందాం, 20లో ఉందాం. అసలు 100 మంది డిస్ట్రిబ్యూటర్లో 100 మంది మన డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. 80-20 రేషియోలో 20 మెంబర్స్ షెడ్యూల్ వేసుకుంటారు, 80 మెంబర్స్ వేసుకోరు. ఎక్కడున్నాం మనం? 80లో ఉన్నాం, 20లో ఉన్నామా? షెడ్యూల్ వేసుకునే వ్యక్తుల్లో ఉన్నామా, వేసుకునే వ్యక్తుల్లో ఉన్నామా? అక్కడి నుంచి స్టార్ట్ చేయండి మీరు. బిలీవ్ మీ, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. 80% డిస్ట్రిబ్యూటర్ షెడ్యూల్ వేసుకోరు, అక్కడ ఉందామా? 20% పీపుల్ షెడ్యూల్ వేసుకుంటారు, ఇక్కడ ఉందామా? డిసైడ్. దెన్ షెడ్యూల్ వేసుకున్న 100 మందిలో మళ్ళీ అక్కడ కూడా 80% పీపుల్ ఫాలో అవరు, 20% పీపుల్ ఫాలో అవుతారు, షెడ్యూల్ ఫాలో అవుతారు. ఎక్కడ ఉందాం? మళ్ళీ 80లో ఉందాం, 20లో ఉందామా? 20లో కానీ ఉంటే మీ సక్సెస్ నెవర్ అవ్వలేదు. యూ విల్ బికమ్ ఏ క్రౌన్ డైరెక్టర్, నో డౌట్ ఎట్ ఆల్, విత్ 1 lakh ఇన్కమ్. షెడ్యూల్ వేసుకున్న తర్వాత మళ్ళీ యాక్షన్ ప్లాన్, అది మోస్ట్ ఇంపార్టెంట్. మీ షెడ్యూల్ ప్రకారం వర్క్ చేస్తాను. నేను చెప్తాను 25 డేస్ పని చేయండి, కానీ పని చేయాలి. జాబ్ చేస్తున్నావా? జాబు నేను కండక్టర్ నుంచి వచ్చాను, 26 డేస్ వెళ్ళేవాడిని. ఎప్పుడో సెలవు పెట్టి మ్యాక్సిమం వెళ్ళిపోయేవాడిని. 25 డేస్, రోజుకి 8 గంటలు, 8 గంటలు జాబ్. మరి ఇక్కడ ఏం చేయాలి చూద్దాం. ఎస్, యాక్షన్ ప్లాన్ మోస్ట్ ఇంపార్టెంట్. యాక్షన్ ప్లాన్లో మీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ మంతే ఆబ్జెక్టివ్ ఏంటి? మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి? ప్రొడక్ట్లో నా బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్లోనా, హోమ్ మీటింగ్స్లోనా, కాంపన్సేషన్ ప్లాన్లోనా, కోర్ టీమ్ మీటింగ్స్లోనా, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, ఏం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి చెక్ చేసుకోండి. అలాగే మీ యాక్షన్ ప్లాన్, ఈరోజు అనుకున్న యాక్షన్ ప్లాన్ చేసామా లేదా? చెక్ యువర్ సెల్ఫ్. వెస్టేజ్ బిజినెస్లో బాస్ ఉంటారు, నో బాస్. కాకపోతే నీకు నువ్వే బాస్, మీకు మీరే బాస్. చెక్ యువర్ సెల్ఫ్. మీ యాక్షన్ ప్లాన్ ఈరోజు అనుకున్నారు ఏప్రిల్ 24న పలానా వర్క్ చేద్దామని, అది చేశారు లేదా? దాని తగ్గ రిజల్ట్ వచ్చింది లేదా? చెక్ యువర్ సెల్ఫ్. మోస్ట్ ఇంపార్టెంట్. స్ట్రాటజీ, మీ గేమ్ ప్లాన్ స్ట్రాటజీ అనుకున్న విధంగా వెళ్తుందా? ఈ మంత్ మీరేం టార్గెట్ పెట్టుకున్నారు? ఫస్ట్ 10 days ఏం పెట్టుకున్నారు? ఓకే, తర్వాత 20వ తారీఖు ఏం టార్గెట్ పెట్టుకున్నారు? వెళ్తుందా లేదా? 31st ఏం పెట్టుకున్నారు టార్గెట్? అది దాన్ని రీచ్ అవుతుందా లేదా? ప్లస్ యాక్టింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఇంప్లిమెంటేషన్స్, మీరు అనుకున్న ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా? ఏమనుకుని ఆచరిస్తున్నారు ఇంప్లిమెంటేషన్? అది మోస్ట్ ఇంపార్టెంట్. దెన్ వర్క్ షెడ్యూల్, అనుకున్నట్టు వర్క్ షెడ్యూల్. మీ అప్లయన్స్ మీటింగ్స్ ఎక్కడ ఉన్నాయి, విఐపి మీటింగ్స్ ఎక్కడ ఉన్నాయి, సిఎన్టీస్ ఎక్కడ ఉన్నాయి, వీక్లీ మీటింగ్స్ ఎక్కడ ఉన్నాయి, 1 day వర్క్షాప్స్ ఎక్కడ జరుగుతున్నాయి, విఎల్సి ప్రోగ్రామ్స్ ఎక్కడ జరుగుతున్నాయి, బ్రాంచ్ అండ్ అబవ్, దానికి అటెండ్ అవుతున్నాయి షెడ్యూల్ ప్రకారం. అండ్ కొలాబరేషన్, అప్లైన్ డౌన్లైన్ టీమ్తో కొలాబరేటివ్ వర్క్ చేస్తున్నారా? ఇవన్నీ యాక్షన్ ప్లాన్ అండి, ఇవన్నీ ఇంపార్టెంట్. దెన్ వర్క్ ఎథిక్స్ ఉన్న బిజినెస్ మీకు లాంగ్ రన్ నిలబడుతుంది. ఎథిక్స్ వాల్యూస్ పాటించే వ్యక్తులకే లాంగ్ రన్లో లీడర్ అవుతారు. ఓకే, ఎథికల్గా చేస్తున్నారు లేదా వర్క్ని? ఎథిక్స్ అంటే అప్లైన్కి ఏదైతే మాట ఇచ్చామో చేస్తున్నాం, డౌన్లైన్కి ఏదైతే మాట ఇచ్చామో అది చేస్తున్నాం లేదా, అట్లా ఎథిక్స్ ఇంపార్టెంట్. దెన్ ఇప్పుడు వద్దాం
ఎన్ని గంటలు పని చేయాలి? 24 అవర్స్ మీ ఇష్టం చేయొచ్చు, నో ప్రాబ్లం. 24 అవర్స్. ప్రెస్టీజ్ బిజినెస్లో 3 రకాల వర్క్స్ ఉంటాయి. ఒకటి పార్ట్ టైం, రెండోది ఫ్రీ టైం, మూడోది ఫుల్ టైం. ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు? పార్ట్ టైం 24 గంటలు, భగవంతుడు ఇచ్చిన 24 గంటలు, రోజుకు 2 నుంచి 3 గంటలు మీరు వర్క్ చేస్తున్నారు. సరే, పార్ట్ టైం అని గుర్తొచ్చినప్పుడు వర్క్ చేస్తున్నారు. సైడ్ వాల్యూమ్ కోసం మంత్ వర్క్ చేస్తున్నారు. ఎంత వచ్చిన పాయింట్ చూసుకుని ఆ 2-3 రోజులు అడవాడికి వర్క్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ కొంతమంది చూస్తూ ఉంటారు. ఫ్రీ టైం అని గుర్తొచ్చినప్పుడు చేసేవాడు. అప్లైన్ కాల్ చేసాడు గుర్తొచ్చి, లేకపోతే మనకేదో పించి వచ్చింది, అరే లాభం లేదు, రెస్టే చేయాలి. జాబ్లో, మీ బిజినెస్లో, లేకపోతే ఎవరో ఇది అంటున్నారు, సమ్మర్లో అందరూ కార్ వేసుకెళ్తారు, మనమేమో ఎండల్లో పడి చెమటలు కక్కితే భార్య పిల్లల్ని బండి మీద తీసుకెళ్తా ఉన్నాం. పించి వచ్చింది, అరే స్టేజ్లో స్టార్ట్ అయ్యేట కార్ తీసుకోవాలి. అది 2 రోజులే, మళ్ళీ వర్షాలు వచ్చి మర్చిపోయాం మనం, లేకపోతే ఇంకో పనులు వచ్చి మర్చిపోయాం. ఓకే, అది ఫ్రీ టైం అని. ఫుల్ టైం జాబ్ అయితే ఎన్ని గంటలు పని చేస్తారు? 8 అవర్స్ పని చేస్తారు. బిజినెస్ అయితే ఎన్ని గంటలు పని చేస్తారు? 8 to 10 అవర్స్ పని చేస్తారు. మరి అంతకంటే గొప్పది కదా మన వెస్టేజ్ బిజినెస్. హలో, ఎవరో స్క్రీన్ మీద గీతలు గీస్తున్నారు చూడండి, డోంట్ డిస్టర్బ్. ఎవరన్నా దాన్ని రిమూవ్ చేసేయండి, ఆ గీతల్ని. చేస్తూ ఉంటారు ఎటువంటి, మీరు జస్ట్ స్క్రీన్ అబ్జర్వ్ చేయండి, ఇందులోకి వెళ్ళొద్దు. ఓకే, రైట్. ఎనోటేట్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి తీసేయండి. నేను ప్రెజెంటేషన్లో ఉన్నాను. ఎస్, ఓకే. మరి జాబ్ అయితే 8 అవర్స్ చేస్తున్నాం, బిజినెస్ అయితే 10 అవర్స్ ప్లస్ చేస్తున్నాం కదా. మరి వెస్టేజ్లో నీ సక్సెస్ కోసం, నువ్వు క్రౌన్ డైరెక్టర్ త్వరగా 1 lakh తీసుకోవడం కోసం నువ్వు ఎంత టైం కేటాయిస్తున్నావు? నీ సక్సెస్ కోసం, నీ ఫ్యామిలీ కోసం, నీ కళల కోరికలు నెరవేర్చుకోవడం కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ బంగారు భవిష్యత్తు, 3 తరాల ఆదాయం కోసం, 3 generations ఇన్కమ్, మన జనరేషన్ మార్చడం కోసం ఎన్ని గంటలు పని చేయాలి? ఎన్ని గంటలు పని చేస్తాం? ఇస్ ఎ ఫుల్ టైమర్గా థింక్. ఫుల్ టైం చేస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, పార్ట్ టైమర్ అయితే మినిమం 3 అవర్స్ అండి. ఓకే, పార్ట్ టైమర్గా చేస్తే డెఫినెట్గా మీరు కొన్ని రోజులు సక్సెస్ అవుతారు, కొన్ని నెలలకి. ఫుల్ టైం చేస్తే కొన్ని రోజులని సక్సెస్ అవుతారు. పార్ట్ టైం ఓకే, ఫుల్ టైం ఓకే, ఫ్రీ టైం అయితే సారీ మీ ఫ్రెండ్స్, మీ సక్సెస్కి ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు. అది వెస్టేజ్ సక్సెస్ అవ్వాలి మీరు అసలు ఫీల్ అవ్వకూడదు, ఎందుకంటే you're ఫ్రీ టైమర్. ఓకే, అందు గురించి ప్రయారిటీలో పార్ట్ టైమర్, ఫుల్ టైమర్ చూడండి. ఫ్రీ టైం చేస్తే సక్సెస్ కాలేరు. అలాగే ప్రయారిటీలో వెస్టేజ్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ప్రయారిటీ ఎవరికైతే పార్ట్ టైమర్ ఉన్నారో మీ జాబ్కి, బిజినెస్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. సెకండ్ ప్రయారిటీ మాత్రం డెఫినెట్గా వెస్టేజ్కి ఇవ్వండి. మీ యొక్క ఆదాయాన్ని దాటినప్పుడు ఫుల్ టైమర్ అయితే వెస్టేజ్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, డైలీ వర్క్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి. టు డూ, ఈరోజు ఏం పనులు చేయాలి నేను చెప్తాను. పాకెట్ డైరీ మెయింటైన్ చేయమని చెప్తాను. టు డూ లిస్ట్, ఈరోజు నేను చేయాల్సిన పనులు ఏంటి, ఈరోజు నేను చేయాల్సిన పనులు వెస్టేజ్లో ఏం చేయాలి. ఓకే, అది మోస్ట్ ఇంపార్టెంట్. అందులో నేను 1-on-1 ప్లాన్ ఏం చెప్పాలి, హోమ్ మీటింగ్ ఏం కండక్ట్ చేయాలి, నా కోర్ టీమ్ మీటింగ్ ఏం కండక్ట్ చేయాలి, వీక్లీ మీటింగ్ నా టీంని ఎంతమంది అటెండ్ చేయించుకోవాలి, ఇలాంటిది 1 day వర్క్షాప్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ టు డూ లిస్ట్. సిఎన్సి నేను చేస్తూ ఎగ్జాంపుల్, అలాప్పుడు గ్రో యువర్ నెట్వర్క్లో నాకు ఎన్ని అయినాయి, నా టీంలో ఎంతమంది గ్రో యువర్ నెట్వర్క్ ప్లానింగ్లో ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ ఐడి నెంబర్లు ఏంటి, అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వాళ్ళ ఫాలోఅప్ చేసుకోవటం, వాళ్ళకి కాల్ చేయటం, ఆఫ్లైన్ కాల్ చేయటం, మెంటర్ కాల్ చేయటం అవకాశాన్ని బట్టి. ఆఫ్లైన్ రెగ్యులర్ కమ్యూనికేషన్లో ఉండండి, మెంటర్ల అవసరాన్ని బట్టి కమ్యూనికేషన్లో ఉండండి. డౌన్ లైన్స్కి కాల్స్ చేస్తున్నారా, డౌన్ లైన్స్ కాల్ చేయటం, యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అందరికి కాల్ చేయండి. ఎన్ని కాల్స్ అవకాశం ఉంటే అన్ని కాల్స్, అది కూడా బిజినెస్ కమ్యూనికేషన్, ఓన్లీ బిజినెస్ కమ్యూనికేషన్ చేయండి. ఇదన్నమాట డైలీ వర్క్ ప్లాన్.
ఈ రోజు ఏం చేయాలి? డైలీ యాక్షన్ ప్లాన్, అదే డైలీ వర్క్ ప్లాన్. మోస్ట్ ఇంపార్టెంట్ డైలీ వర్క్ ప్లాన్ వేసుకోండి. ఎస్, బిజినెస్లో నెట్వర్క్ మార్కెటింగ్లో 70% బిజినెస్ హోమ్ మీటింగ్స్తో వస్తుంది. నా యొక్క ట్రైన్ ద ట్రైన్ ప్రోగ్రాంలో హౌ టు కండక్ట్ హోమ్ మీటింగ్స్ ఎఫెక్టివ్లీ, ఓకే, బ్యాచెస్ వైజ్గా జరుగుతున్నాయి. విజయవాడలో మొన్న చెప్పడం జరిగింది, అలా ఖమ్మంలో అండ్ చిట్యాల్లో జరగబోతున్నాయి. అందుట్లో చెప్తాను, డూ మోర్ హోమ్ మీటింగ్స్. బిజినెస్ 70% గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సమ్మర్, ఎస్పెషల్లీ సమ్మర్లో మీరు అందరూ కూడా మోర్ హోమ్ మీటింగ్స్, ఐదర్ ఇంటి దగ్గరే కాబట్టి మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్, అట్లా హోమ్ మీటింగ్స్. ఎవరైతే యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో విత్ ఇన్ 7 daysలో వాళ్ళ ఇంట్లో హోమ్ మీటింగ్ని ప్లాన్ చేయండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. మీ బిజినెస్లో చెప్తే బిలీవ్ మీ చేసే 2-3 గంటలు ఏదైతే వర్క్ ఉందో హోమ్ మీటింగ్స్, 2 హోమ్ మీటింగ్ చేయండి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. దెన్ డూ మోర్ 1-to-1 మీటింగ్స్. షో ద ప్లాన్, షో ద ప్లాన్, షో ద ప్లాన్, షో ద ప్లాన్. టీమ్ బిల్డింగ్ ఫర్ ఎవర్ సక్సెస్. కనీసం ఒక్కళ్ళకన్నా ప్లాన్ చెప్తున్నారా? మనం చేయాల్సిన పని లేదే కదా. షో ద ప్లాన్, హోమ్ మీటింగ్స్ చేస్తున్నామా? చెక్ యువర్ సెల్ఫ్, ప్లాన్ ఆఫ్ యాక్షన్. మీ డైరెక్ట్ ఛానల్స్కి అండ్ డౌన్ లైన్స్కి, ఓకే, అపాయింట్మెంట్ తీసుకోవటం పెద్ద రాకెట్ సైజ్ సంవత్సరాలు వెస్టల్ సక్సెస్ అవుతాయి. కాంటాక్ట్ లిస్ట్ బిల్డ్ చేసుకోవటం, 1-on-1 ప్లాన్ షో చేయటం, టీమ్కి హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేయటం, ఇవి రెగ్యులర్గా చేసుకోవటం, వీక్లీ మీటింగ్ అటెండ్ చేసుకోవటం, ఇదే కదా. దీని పెద్ద రాకెట్ సైజ్ సంవత్సరాల. ఈ పనులు చేయకుండా, ఓకే, నేను వెస్టేజ్లో ఉన్నానండి, నాకు డబ్బులు రావట్లేదండి, నాకు సక్సెస్ రావట్లేదంటే నో మిత్రులారా, సక్సెస్ రాదు. ఇవి చేయాల్సిన పని. అలాగే మన బిజినెస్లో న్యూ జాయిన్స్ ఇప్పుడు వస్తూ ఉండాలి. న్యూ జాయిన్స్ ఎప్పుడైతే వస్తాయో మీకు ఎనర్జీ వస్తుంది. న్యూ జాయిన్స్ ఎక్కువ వస్తుంటే వాడి మీటింగ్స్ ఎక్కువ గ్యాదర్ అవుతూ ఉంటాయి. న్యూ జాయిన్స్ ఎప్పుడైతే వస్తాయో మీకు హోమ్ మీటింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. న్యూ జాయిన్స్ ఎప్పుడైతే వస్తూ ఉంటాయో ఆ మీటింగ్స్లో ఎనర్జీ ఉంటుంది, మీకు ఎనర్జీ ఉంటుంది. అట్లా మీరు ఎప్పుడైతే 1-on-1 మీటింగ్లు, హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారో న్యూ బ్లడ్ వస్తుంది, న్యూ జాయినింగ్స్ వస్తాయి, న్యూ కమర్స్ వస్తారు. మిమ్మల్ని మించిన వాళ్ళు వస్తారు, బిలీవ్ చేయండి, మిమ్మల్ని మించిన వాళ్ళు వస్తారు. అది ఎక్కడంటే 1-on-1 హోమ్ మీటింగ్స్ ద్వారా మోర్ కండక్ట్ చేయండి. సమ్మర్లో ఎస్పెషల్లీ ఏప్రిల్, మే, జూన్ మోర్ న్యూ హోమ్ మీటింగ్స్ అండ్ 1-on-1 క్లాస్. ఓకే, మీ సక్సెస్ గ్రౌండ్ వర్క్ చేసుకోండి. 2 months బెస్ట్ రిజల్ట్. కంపెనీ June 2 నుంచి ఇంకా మరింత అద్భుతంగా ప్లాన్ చేస్తుంది, అది మనకు ఉపయోగపడుతుంది. ఎస్, అటెండ్ ఆల్ ద మీటింగ్స్, వీక్లీ మీటింగ్స్ తప్పనిసరిగా. ఇంటికాడికి వచ్చి నేను చేస్తాం, ఇంటి దగ్గరికి వచ్చి నేను చేస్తాం, టీవీ చూస్తాం, లేదా ఏసీ ఆన్ చేసుకుంటాం, ఫ్యాన్ వేసుకుని కబుర్లు చెప్పుకుంటాం. అదే మీటింగ్లో కూర్చుంటే ఎనర్జీ వచ్చేది కదా మనకి. కొత్త పాయింట్ ఒకటి తెలుస్తుంది కదా, కొత్త సక్సెస్ పీపుల్ మీట్ అవుతారు కదా. ఎప్పుడైతే సక్సెస్ పీపుల్ మీటింగ్స్ ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ, మంచి విషయాలు చెప్తారు, ఎనర్జెటిక్ చెప్తారు. సక్సెస్ టెస్టిమోనీస్ ఉంటే వాళ్ళు ఏం చేసి సక్సెస్ చెప్తారు, టిప్స్ ఉపయోగపడతాయి కదా మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోవటానికి. అలాగే వీక్లీ మీటింగ్స్ అన్ని, బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్స్, CND మీటింగ్స్ అన్ని అటెండ్ అవ్వండి. అండ్ ట్రైనింగ్స్, మీ అప్లైన్ ఒక శక్తి, మీ అప్లైన్ ఒక గైడు, మీ అప్లైన్ ఒక బుక్, పెద్ద గ్రంథం మీ అప్లైన్. అందులోంచి ఒక్కొక్క పేజీ ట్రైనింగ్స్ ద్వారా మీకు ఇస్తామంటారు. తప్పనిసరిగా ట్రైనింగ్స్ బిజినెస్లో నేర్చుకోవాలి. అవి ఏంటి చూద్దాం, నేర్చుకోవాలి త్రూ ట్రైనింగ్స్ ద్వారా. అలాగే మీరు అటెండ్ అవుతారు. ప్రమోషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రమోట్ మీటింగ్స్ ప్రమోట్ చేయండి. వీక్లీ మీటింగ్స్ ప్రమోట్ చేయండి. టీమ్ మీటింగ్స్ ప్రమోట్ చేయండి. బ్రాంచ్ అండ్ మీటింగ్ పెట్టండి. 5%, 8% బేసిక్ ట్రైనింగ్ మీటింగ్ పెట్టండి. 5%, 8% హౌ టు రిక్రూట్ మీటింగ్ పెట్టండి. 1-on-1 ఎలా కండక్ట్ చేసుకోవాలి, హోమ్ మీటింగ్స్ అపాయింట్మెంట్లు ఎలా తీసుకోవాలి నేర్పించండి. 12%కి టీమ్ బిల్డింగ్ నేర్పించండి. 12%కి 16%కి బ్రాంచ్ సిల్వర్కి బిజినెస్ బిల్డింగ్ చక్కగా వాళ్ళ టీంని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఆ టీంని ఎలా గైడ్ చేసుకోవాలి, రిటెన్షన్ ఎలా చేసుకోవాలి నేర్పించండి. ఇట్లా చాలా ఉన్నాయి టాపిక్స్. ఇవన్నీ చక్కగా
ప్రమోట్ చేయండి మీ టీమ్స్లో. మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్, ఎక్కడ అప్లైన్ మీటింగ్ ఉంటే వెళ్ళటం అలవాటు చేసుకోండి, మీ టీంని ప్రమోట్ చేసుకోండి. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్, యూఆర్ ఇన్ ద బిజినెస్. ఏం బిజినెస్లో ఉన్నాం మనం? డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఉన్నాం. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ప్రత్యక్ష విక్రయాలు. కంపెనీ మనకు దేని మీద కమిషన్ ఇస్తుంది? కంపెనీ మోర్ రిక్రూట్మెంట్స్ ఇస్తే మీకు ఏమైనా కమిషన్ ఎక్కువ ఇస్తుందా? మాకులాగా 10 సంవత్సరాల నుంచి ఉంటే బిజినెస్ కమిషన్ ఇస్తుందా? నో. మీ సేల్ పైన, మీ టీమ్ సేల్ పైన, మీరు చేసే సేల్స్, మీ టీమ్ సేల్స్, దాని మీద కమిషన్ ఇస్తుంది. మీ సేల్స్, మీ టీమ్ సేల్స్, దాని మీద మీకు కమిషన్ ఇస్తుంది. అలా విస్టేజ్కి ఒక గౌతమ్ బాలి గారు అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇచ్చారు. దానిలో భాగం గౌతమ్ బాలి గారు మన అందరి సక్సెస్ కోసం ఏం చేశారంటే, సిఎన్సి చేయండి, కన్సిస్టెన్సీ. సక్సెస్కి అదే ఫార్ములా, సింపుల్. 100 పీవీ, 3000 నుంచి 3600 అవ్వచ్చు. 100 పీవీ చేయటం నేర్చుకోండి. మీ ఇంట్లో అవసరమైన ప్రొడక్ట్స్ వాడుకోండి. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాడుకోండి. హెల్త్ ప్రొడక్ట్స్ వాడుకోండి. దెన్ మీ సర్కిల్లో మీ నీరెస్ట్, మీరు సక్సెస్ అవ్వాలని కోరుకునే ఒక నలుగురికి వెస్టేజ్ ప్రొడక్ట్స్ 500 చొప్పున ప్రొడక్ట్స్ ఇవ్వండి. అట్లా 100 పీవీ చేయడం ఫస్ట్ నేర్చుకోండి. మీరు ఎప్పుడైతే 100 పీవీ చేస్తారో మీ టీంకి అది పాస్ ఆన్ అవుతుంది. మీరు 3000 రూపాయలు వ్యాపారం చేయడం నేర్చుకుంటారు, అది మీ టీం చెప్పగలరు, మీరు చేయకుండా చెప్పలేరు. అలాగే ఎవ్రీ మంత్ అండ్ సెకండ్, ఇట్ ఈస్ మై డ్యూటీ. మంచి ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. బేసిక్స్ నెవర్ చేంజ్. బేసిక్స్ ఆర్ యూనివర్సల్ ట్రూత్. యూనివర్సల్ ట్రూత్, బేసిక్స్, ఫాలో ద బేసిక్స్. 2వ తారీఖున 100 పే చేయడం, దట్ ఈస్ బేసిక్. అది ఎవరు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీ మంత్ సెకండ్, ఎవ్వరు మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే బిలీవ్ మీ, కన్సిస్టెన్సీకి 1 ఇయర్ పాటు టార్గెట్ పెట్టుకుని 1 ఇయర్ పాటు ఎవరైతే చేయట్లేదు, చేస్తున్న వాళ్ళకు కంగ్రాచులేషన్స్. అలాగే చేయని వ్యక్తులు మీరు సక్సెస్ అవ్వాలి, 1 lakh ఎర్నర్ అవ్వాలి, వెస్టేజ్ క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. డెఫినెట్గా మీరు 2వ తారీఖు సిఎన్సి అది చెయ్యండి. నేల విడిచి కత్తి సాము చేస్తే ఉపయోగం లేదు. నేను క్రౌన్ అవ్వాలి, కానీ 100 పీవీ చేయను. నేను 2వ తారీఖు అసలు చేయను. మీకు సక్సెస్ రాదు మిత్రులారా, ఫ్రాంక్గా చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటారు. 2వ తారీఖు మా సక్సెస్ అందరికి, ఎవరైతే సక్సెస్ అయిన వాళ్ళందరూ సెకండ్ సిఎన్సి చేశారు. ఎటువంటి సిచ్యువేషన్ చేశారు. అట్లా మీరు కూడా సిఎన్సి 2వ తారీఖున చేయటం అలవాటు చేసుకోండి. అది హ్యాబిట్గా మార్చుకోండి. మీ సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే 2వ తారీఖు మళ్ళీ అగైన్ 14వ తారీఖు లోపు, 12 నుంచి 14 లోపు. ఎందుకంటే మన వెస్టేజ్ కంపెనీ 350 కొత్త ప్రొడక్ట్స్ యాడ్ చేస్తానే ఉంది. ఇంకొక 200 పీవీ, 200 పీవీ ఎప్పుడైతే మీరు హ్యాబిట్కి మార్చుకుంటారో త్వరగా క్రౌన్ డైరెక్టర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ క్రౌన్ అయితే 200 పీవీ చేస్తూ మీ కోర్ టీంతో చేస్తూ ఉంటే జస్ట్ 6 monthsలో మీరు క్రౌన్ డైరెక్టర్ అయ్యి 1 lakh తీసుకుంటారు. అలాగే నిత్య విద్యార్థి ఇప్పుడు నేర్చుకునే వ్యక్తిగా ఉండండి. నాకు తెలుసులే, నాకు తెలియదా ఇది అనుకోవద్దు. నేర్చుకునే వ్యక్తిగా ఉండండి. ఎప్పుడు నేర్చుకునే విద్యార్థిగా ఉండండి. వెస్టేజ్లో ఆల్వేస్ గుడ్ స్టూడెంట్గా ఉండండి. ఎప్పుడు నేర్చుకోండి. ఈరోజు జూమ్ కట్టండి, ఏదైనా ఒక 2 నేర్చుకోండి, రాసుకోండి. ప్రతి మీటింగ్స్లో మీకు మంచి వాల్యుబుల్ పాయింట్స్ వస్తే ఎప్పుడు బిలీవ్ మీ, నేను డియూసీడ్ అయ్యాను, రేపు 10 లక్షలు తీసుకుంటాను, 20 లక్షలు విద్యార్థిగా ఉంటారు. వ్యక్తి నుంచి కూడా నేర్చుకుంటాను. ఓకే, చాలా విషయాలు నేర్చుకుంటాను. అట్లా మీరు కూడా మీ సక్సెస్ కోసం నిత్య విద్యార్థిగా ఉండి, బీ అకౌంటబుల్, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండండి. డౌన్లైన్ మాట ఇచ్చారు, బాధ్యత నిర్వర్తించండి. అప్లైన్ మాట ఇచ్చారు, బాధ్యతగా ఉండండి. కంపెనీ కదా మాట ఇచ్చారు, బాధ్యత కలిగి ఉండండి. ఓకే, బీ అకౌంటబుల్, బాధ్యత గల వ్యక్తిగా ఉండండి. ఎస్, ఇది ఫస్ట్ నేర్చుకోవటం. ప్రొడక్ట్స్ గురించి నేర్చుకోవటం, ప్లాన్ షో చేయటం నేర్చుకోవటం, హోమ్ మీటింగ్ ఎలా కండక్ట్ చేయాలి నేర్చుకోవటం, కాంపన్సేషన్ ప్లాన్ నేర్చుకోవటం. ఓకే, హౌ టు ఇన్వైట్ ద హోమ్ మీటింగ్ నేర్చుకోవటం, హౌ టు ఇన్వైట్ ద క్లీ ప్రోగ్రామ్ నేర్చుకోవటం.
ఓకే, ఇలా నేర్చుకోవటం, ఏదైతే నేర్చుకోవాలి, కాంపెన్సేషన్ ప్లాన్ నేర్చుకోవటం, ఇలాంటివి అనమాట నేర్చుకోవటం, నేర్చుకుని నేర్పించడం. మీరు ఏదైతే నేర్చుకున్నారో చాలా ఉంటాయి. కాంటాక్ట్ లిస్ట్ ఎలా బిల్డ్ చేయాలి నేర్చుకోవటం. ఓకే, తర్వాత వాళ్ళు ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు డౌన్లైన్ వాళ్ళు నేర్పించేది డూప్లికేట్ మీరు ఏదైతే ఇచ్చారో బిజినెస్ ఇస్ 100% డూప్లికేషన్. మీరు సిఎన్సి చేశారు, మీ డౌన్లైన్ ఆటోమేటిక్గా డూప్లికేషన్ చేస్తారు. అది మీరు ట్రై చేయాలి, చేస్తారని వదిలేదు. మీరు ఫామ్ 6 యాక్టివ్ ఛానల్ ఫామ్ చేశారు, అది డూప్లికేషన్, అది చేయించండి. మీరు 100 పే చేశారు, అది డూప్లికేషన్ చేయించండి. మీరు 6 యాక్టివ్ ఛానల్స్ ఫామ్ చేశారు, డూప్లికేషన్ చేయించండి. రోజుకి మినిమం 3 అవర్స్ పని చేస్తున్నారు, డూప్లికేషన్ అదే చేయించండి. వీక్లీ మీటింగ్ ఖచ్చితంగా మీరు అటెండ్ ప్రెజెంటేషన్ చేస్తున్నారు ఆన్ టైంకి, అది డూప్లికేషన్ మీ టీం నేర్పించండి. నేను చేశాను నా సక్సెస్ కోసం, నేను సక్సెస్ అయ్యాను, మీరు చేస్తే మీరు సక్సెస్ అవుతారు. నేను చేసి సక్సెస్ అయ్యాను, నేను సెకండ్ డేనే సిఎన్స్ చేస్తాను, నా సక్సెస్ కదా కాను, మీరు చేస్తే మీరు అవుతారు. ఎవ్రీ వీక్ నేను అటెండ్ అవుతాను, నా టీంని కొత్త గెస్ట్లు కానీ నా టీంని అటెండ్ చేసుకుంటారు, ఫాలోఅప్ చేసి వీక్లీ మీటింగ్ మీరు చేస్తే మీరు సక్సెస్ అవుతారు. కనీసం వారాలు నేను 3 హోమ్ మీటింగ్ చేస్తాను, 4 చేస్తాను, 5 చేస్తాను, నా సక్సెస్ అది. ఇది మీరు డూప్లికేట్ చేస్తే మీరు సక్సెస్ అవుతారు, మీరు 1 lakh అవుతారు, మీరు 50,000 తీసుకుంటారు, మీరు స్టార్ అవుతారు. చెప్పచ్చు లేదా? ఎస్, ఇట్ బిజినెస్ ఇస్ ప్యూర్లీ డూప్లికేషన్ బిజినెస్, 100% డూప్లికేషన్ బిజినెస్. మిత్రులారా, అందరూ విస్టేజ్ బిజినెస్ ప్రారంభించారు. మనం ఏంటంటే అందరూ విస్టేజ్ బిజినెస్ ప్రారంభించారు, అందరూ సక్సెస్ అవ్వాలని ప్రారంభించారు, నో డౌట్ అట్ ఆల్. ఎవరు మీరు అందరూ అటెండ్ అయ్యారంటే జూమ్కి ఆషామాషిగా అటెండ్ అవ్వాలా, సరదాగా టైం పాస్కి అటెండ్ అవ్వాలా, సక్సెస్ అవ్వాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి. 2 కావాలి మనిషికి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్. విస్టేజ్ 2 వస్తాయని మీరు నమ్మారు, బిజినెస్ ప్రారంభించారు, చేస్తూ ఉన్నారు, కానీ అనుకున్న రిజల్ట్ రావట్లేదు, అనుకున్న సక్సెస్ రావట్లేదు. వాట్ ఈజ్ హోల్డింగ్ యూ బ్యాక్? మిమ్మల్ని ఆపుతున్నది ఏంటి? వెస్టేజ్లో మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా, మీరు సక్సెస్ అవ్వకుండా ఆపుతున్నది ఏంటి? అది రాసుకోండి, అది రాసుకోండి, దాన్ని ఫోకస్ పెట్టండి. కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా, లెర్నింగ్ తక్కువగా ఉందా, వర్క్ చేయట్లేదా, మిమ్మల్ని ఏమి వెనకాల అవుతుంది, ఏం మిమ్మల్ని పట్టట్టు పెడుతుంది, అది తెలుసుకోండి మిత్రుల. ఫస్ట్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా మీ సక్సెస్ వచ్చేస్తుంది. అవి తెలుసుకుని రాసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్, మిమ్మల్ని సక్సెస్ కాకుండా ఆపుతుంది ఏంటి, అది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి వాటిని ఓవర్కమ్ చేయడం ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ టైం కేటాయించలేకపోతున్నారు, స్టేజ్లో టైం ఫ్రీడమ్ కోసం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం వచ్చారు, కానీ మిమ్మల్ని వెనకబడుతుంది ఏంటి? టైం కేటాయించలేకపోతున్నారు. మీరు చేస్తున్న పని దృష్ట్యా, జాబ్ దృష్ట్యా, మొబైల్ దృష్ట్యా, టీవీ దృష్ట్యా, ఐపీఎల్ మ్యాచెస్ దృష్ట్యా, ఓకే, ఏదో ఒక మిమ్మల్ని ఫ్రెండ్స్ వలన, లేకపోతే రెగ్యులర్ వర్క్ చేయకపోవడం వలన, పార్ట్ టైం కాకుండా ఫ్రీ టైం చేయడం వల్ల ఏదో ఉంది మీకు, లేదు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంది, లేదా సబ్జెక్ట్ మీద గ్రిప్ లేదు, హౌ టు షో ద ప్లాన్ ఎఫెక్టివ్లీ మీరు చేయలేకపోతున్నారు, ఏదో ఆపుతుంది మిమ్మల్ని. ఆ హోల్డ్ చేస్తున్న విషయాలు రాసి పెట్టుకోండి మిత్రులారా, రాసి పెట్టుకుని ఓవర్కమ్ చేయండి. రాత్రి వాళ్ళు రాసుకుని రాత్రి ఓవర్కమ్ అని చెప్పను, ఒక 3 months 90 days ఓవర్కమ్ చేయడానికి స్టెప్, ఒక 2 విషయాలు, తర్వాత 2 ఓవర్కమ్, ఒక 6 విషయాలు ఓవర్కమ్ చేయండి. మీ క్రౌన్ డైరెక్టర్ అవుతారు, 1 lakh ఇన్కమ్ తీసుకుంటారు. అటువంటి అద్భుతమైన అవకాశం మీ చేతిలో ఉంది మిత్రులారా. ఓకే, దాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ అస్, మన నుంచి స్టార్ట్ అవ్వాలి. ఏదైనా మన నుంచి, నా నుంచి స్టార్ట్ అవ్వాలి. సిఎన్సి చేయటం నా నుంచే స్టార్ట్ అవ్వాలి. 1-on-1 షో ద ప్లాన్ నా నుంచే స్టార్ట్ అవ్వాలి. నేను నా డౌన్లైన్ కలిపి మా నుంచే, హోమ్ మీటింగ్స్ మేమే చేయాలి, టీమ్ మీటింగ్స్ మా నుంచే స్టార్ట్ అవ్వాలి. మా అప్లైన్ సపోర్ట్తో టీమ్ మీటింగ్ చేయాలి, మా అప్లైన్ సపోర్ట్తో హోమ్ మీటింగ్ చేయాలి. మా అప్లైన్ నేను, నా టీం వీక్లీ మీటింగ్స్ మేము కండక్ట్ చేయాలి.
హోమ్ మీటింగ్స్ నేను మా టీం కండక్ట్ చేయాలి. ఫాస్ట్ అట్ 8% మా టీంలో ఎవరు ఐడెంటిఫై చేయాలి. గ్రో యువర్ నెట్వర్క్, ఎవరు ఎలిజిబుల్ అవుతున్నారు, ఎవరికి అవకాశం ఉంది, వాళ్ళ పేర్లు రాసుకుని వాళ్ళు ఫాలోఅప్ చేయటం నా నుంచే స్టార్ట్ అవ్వాలి. పెట్టుకోండి, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ మన నుంచే స్టార్ట్ అవ్వాలి. అలాగే దేనికైనా ఒక మొమెంటం తీసుకురావాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ మొమెంటం తీసుకురావాలి. చిన్న ఎగ్జాంపుల్ గుర్తొచ్చి చెప్తా. ఎగ్స్, ఈరోజు అందరూ ఎగ్స్ తిన్నారా? అదే అండి, కోడిగుడ్డు ఎగ్ తిన్నారు అందరూ? చాటింగ్ ఏం చేయొద్దు, వినండి, జస్ట్ వినండి. ఎగ్ తిన్నారా? ఆలోచించండి, ఎంతమంది తిన్నారు? నేనైతే తినలే ఈరోజు ఎగ్. నాన్ వెజ్ తినోళ్ళు ఎగ్ తింటారు, వెజ్ తినోళ్ళు ఎగ్ తింటారు కదా, ఎగ్స్ తినరు. ఎగ్ తినలేదు, నాన్ వెజ్ వాళ్ళు తీసి పక్కన పెట్టండి. ఎగ్ ఎంతమంది తిన్నారు ఈరోజు? వారంలో ఎన్ని రోజులు తింటున్నారు? అదేంటండి ఎగ్స్ గురించి మాట్లాడుతున్నారని? మన బిజినెస్ చాలా దగ్గర సంబంధం ఉంది, మేము కోళ్ళ ఫారాలు, నాది 10th క్లాస్ 8th 9th అప్పుడు మా కోళ్ళ ఫారం ఉండేది. అప్పుడు 30 పైసలు కోడిగుడ్డు, ఎక్కువ రేట్ 30 పైసలు 50 పైసలు నాకు తెలుసు నాకు కోడిగుడ్డు. ఇప్పుడు ఐ థింక్ 6-7 రూపాయలు అన్నట్టు ఉంది కోడిగుడ్డు, 6 రూపీస్ ప్లస్. నాకు తెలిసి అప్పుడు 50 పైసలు కోడిగుడ్డు అమ్మే కోటీశ్వరులు అయ్యారు. పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టి కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు. అలా మీ ఏరియాలో కూడా జస్ట్ థింక్ చేయండి, పౌల్ట్రీ ఫామ్ పెట్టి కోటీశ్వరులు అయ్యారు. అంటే ఇక్కడ నేను విషయం ఏం చెప్తున్నా అంటే, ఎప్పుడో ఒకసారి తినే ఎగ్, వారానికి ఒకసారి ఎగ్ తింటున్నారు. నాన్ వెజ్ వాళ్ళు అసలు తింటారు కానీ వెజ్ వాళ్ళు తినరు. నాన్ వెజ్ వాళ్ళు కూడా వారానికి ఒకసారి 2 సార్లు తింటారు. ఆ ఎగ్స్ అమ్మే వాళ్ళు కోటీశ్వరులు అయినప్పుడు, మీ ఏరియాలో మా ఏరియాలో పౌల్ట్రీ ఓనర్స్ కోటీశ్వరులు అయినప్పుడు ఎవ్రీడే ఇవి చేసే ప్రొడక్ట్స్ ఇచ్చి మన కోటీశ్వరులు కాలేమా? ఎవ్రీడే ఇచ్చే ప్రొడక్ట్స్ అండి, మన ఎవ్రీడే వాడే ప్రొడక్ట్స్ ఇచ్చి మన కోటీశ్వరులు కాలేమా? ఒకసారి థింక్ చేయండి. అంటే మనకి ఎంత ఆపర్చునిటీ ఉంది, మనందరూ కోటీశ్వరులు అయ్యే అవకాశం. ఎవ్రీడే ఇచ్చేసే ప్రొడక్ట్స్ మనం వాడుతూ మన సర్కిల్లో వెజ్ వాళ్ళు, నాన్ వెజ్ వాళ్ళు, స్నానం ప్రతి ఒక్కరు చేయాల్సిందే, బ్రష్ అందరూ చేయాల్సింది, బట్టలు అందరూ ఉతుక్కోవాల్సింది, టీ తాగేవాళ్ళు తాగుతారు, అంట్లు పాత్ర క్లీన్ చేయాల్సింది, ఇల్లు క్లీన్ చేయాల్సింది, మరి షాంపూ వాడాల్సింది, ఫేస్ క్రీమ్ వాడాల్సింది, ఎస్పీఎఫ్ వాడాల్సింది. అటువంటి ప్రొడక్ట్స్ వాడి మనం చేయడం. దాన్ని మన ఫస్ట్ మూమెంట్ మన నుంచి స్టార్ట్ అవ్వాలి. సక్సెస్ మన నుంచే రావాలి. ఎగ్జాంపుల్ మీరే అవ్వాలి. ఎవ్రీ మంత్ గ్రోత్ మూమెంట్ చూపించండి. సమ్మర్లో కూడా ఎలా వర్క్ చేసి చూపించండి. సమ్మర్లో కూడా గ్రో అయ్యే నెట్వర్క్ ఎలా ఉపయోగించు మూమెంట్ చూపించండి మీ టీంకి. అదే మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. అది మీరే అవ్వాలి. మీ అప్లైన్ కాదు, క్లాస్ లైన్ కాదు, మీరే అవ్వాలి. మీ నుంచే మూమెంట్ స్టార్ట్ అవ్వాలి. మీరే ఎగ్జాంపుల్గా ఉండాలి. ఎవ్రీ మంత్ న్యూ టైటిల్ అచీవ్ అవటం, న్యూ ఇన్కమ్ 10%, 20% మీ చెక్ పెంచుకోవటం, మోర్ ఎర్నర్స్ క్రియేట్ చేయటం, మోర్ టైటిల్స్ మీ టీంలో వచ్చేట్టు చూడటం. ఆ మూమెంట్ మీ దగ్గర తీసుకొచ్చి దాని ఆటోమేటిక్గా మీ గ్రూప్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. నా టీంలో ఎవరు రాలేదు, ఎవరికి రాలేదు, టైటిల్స్ ఆలోచించవద్దు, మీ నుంచి స్టార్ట్ అవ్వాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఆ మూమెంట్ మీరే తీసుకురావాలి, ఎవరు తీసుకురాలేదు. ఎవరిని బాగు చేయలేరు, మిమ్మల్ని మీరే బాగు చేసుకోవాలి. నన్ను నేనే బాగు చేసుకోవాలి. వెస్టేలో సక్సెస్ నీ నుంచే స్టార్ట్ అవ్వాలి. నీ నుంచే నువ్వే ఎగ్జాంపుల్ అవ్వాలి. అప్లైన్ చూడొద్దు, దయచేసి క్రాస్ లైన్ చూడొద్దు అని ఎప్పుడైతే అనుకో ఆటోమేటిక్గా గ్రూప్ మూవ్మెంట్ కోసం మీరు అచీవ్మెంట్గా ఉండి, మీరు ఎగ్జాంపుల్గా ఉండి టీంలో ప్రమోట్ చేయండి. ఆ మూమెంటంలో తీసుకెళ్ళండి. కంఫర్ట్ జోన్లోకి వెళ్ళొద్దు, రిలాక్స్ అవ్వద్దు. ఓకే, ఎప్పుడైతే అలా చేస్తారో మీ సక్సెస్. అలా చేసేలా వచ్చిన వ్యక్తులమే ఇంకా మరింత పట్టుదల చేయటం డిసైడ్ అయ్యి ఉన్నాను నేను. ఎందుకంటే మీ అప్లైన్స్ అద్భుతం చేస్తున్నారు. మీ అందరి గురించి నాకు తెలియదు. మీ కోర్ టీమ్ లీడర్స్, ట్రైనర్లు అందరి గురించి ఐడియా ఉంటుంది నాకు. అందరితో మాట్లాడతాను, అలాగే కోర్ టీమ్ లీడర్స్తో మాట్లాడతాను. స్టార్ అండ్ అబవ్ ఆల్మోస్ట్ టచ్లో ఉంటాను, చూస్తూ ఉంటాను. ఓకే, అటువంటి పొజిషన్లో మీరు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అటువంటి సక్సెస్లో మీరు ఉండాలి, మీరు గొప్ప సక్సెస్ పొందాలి. అయితే మనం యాక్షన్ ప్లాన్ మోస్ట్ ఇంపార్టెంట్. కంపెనీ ఇచ్చిన ఆఫర్ను ఉపయోగించుకోవాలి. కంపెనీ మనకి ఏదైతే ఆఫర్ ఇస్తుందో ఆఫర్ను ఉపయోగించుకుని మనం సక్సెస్ అవ్వాలి. అందుట్లో ఒక ఆఫర్ ఈరోజు
మీతో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫర్ని ఇప్పుడు నేను చూద్దాం. అందరూ దయచేసి నోట్ చేసుకుని డౌట్స్ ఉంటే మీ అప్లయన్స్ అడగండి. గ్రోయర్ నెట్వర్క్ పైన డౌట్స్ ఉంటే మీ అప్లయన్స్ అడగండి. ఓకే, అందరూ దయచేసి నోట్ చేసుకోండి. కంపెనీ ఇచ్చిన అద్భుతమైన అవకాశం మీ నెట్వర్క్ గ్రో చేసుకోవటానికి. ఏప్రిల్ మే మంత్ ఇచ్చిన అద్భుతమైన అవకాశం. కొంతమంది ఉపయోగించుకుంటున్నారు, అందరూ ఉపయోగించుకోవాలి. అటెండ్ అయిన 500 మెంబర్స్ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి, అలాగే డూప్లికేషన్ మీ టీంలో కూడా జరగాలి. అలా మోర్ ఇది ఉపయోగించుకోవాలండి. ఓకే, గ్రో యువర్ నెట్వర్క్ ఆఫర్ ఏంటండి? 6 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మనము ఈ ఆఫర్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఫస్ట్ మనం సింగిల్ ఇన్వాయిస్ లో 100 PV చేయాలి. సింగిల్ ఇన్వాయిస్ లో 100 PV చేయాలి. రైట్ అండి. అంటే ఏప్రిల్లో 100 PV, మే నెల 100 PV, 200 PV చేయాలి ఇన్ సింగిల్ ఇన్వాయిస్. అట్లాగే మన డౌన్ లైన్ 100 PV మినిమం చేసింది మన కౌంట్ అవుతుంది. 100 PV మినిమం చేయాలి. అంటే 50 PV మన కౌంట్ కాదు. వాళ్ళు చేసిన 50, వాళ్ళు చేసిన 50, అదంతా కూడా మీకు స్లైడ్స్ రూపంలో చూపిస్తాను. మినిమం 100 PV చేయాలి. అలా 6 పాయింట్స్ వస్తే, అంటే 100 PVకి ఒక పాయింట్ అండి. అలా 6 పాయింట్స్ వస్తే మీకు ఏప్రిల్ మే కలిపి జూన్ నెల మీ పేఅవుట్లో 1200 రూపీస్ బోనస్కి ఇస్తారు. అలా మీకు 1200 పాయింట్స్ 12 పాయింట్స్ వచ్చినాయి అంటే 1200 PV జరిగింది. మీకు మినిమం 4 డౌన్ లైన్స్ ఉండాలండి. 6 పాయింట్స్ గా మినిమం 2 డౌన్ లైన్స్ ఉండాలి. మినిమం, మాక్సిమం మీ ఇష్టం, అన్ని స్లైడ్స్ రూపంలో వస్తాయి. అలాగే 12 పాయింట్స్ అంటే మినిమం 4 డౌన్ లైన్స్ ఉండాలి. అప్పుడు మీకు 2500 బోనస్. ఏప్రిల్ మే మంత్ కలిపి 2500 బోనస్ జూన్ నెల పేఅవుట్లో వస్తుంది. అలాగే 1800 పాయింట్స్ చేశారు అంటే 1800 PV చేశారు. ఈ నెలలో 900, ఏప్రిల్లో, మే నెలలో 900. అలా చేస్తే మినిమం 6 డౌన్ లైన్స్ ఉండాలి. అలా ఉంటే మీకు 3800 బోనస్ కావాలంటే ఇస్తారు. లేదంటే నేను సరదాగా హాలిడే ట్రిప్ వెళ్తానండి. హాలిడే ట్రిప్ వెళ్తానంటే స్పెషల్గా అనమాట. స్పెషల్ హాలిడే ట్రిప్ 3 days 2 nights అండి. మంచి హోటల్లో ఇంక్లూడింగ్ మీల్స్తో సహా, మీల్స్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అలాగే ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ వర్క్షాప్ అండి. వెస్టేజ్ సిస్టమ్ ద్వారా, వెస్టేజ్ మేనేజ్మెంట్తో ఒక అద్భుతమైన ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ మనకి నియరెస్ట్ ఏంటంటే యాక్చువల్ సౌత్కి ఆర్కాడ్ ఇచ్చారు. తమిళనాడులో మంచి కూలెస్ట్ హిల్ ప్లేస్ ఏరియా బాగుంటుంది. సౌత్లో ఆర్కాడ్, గోవా ఉందన్నమాట. మ్యాక్సిమం ఆర్కాడ్ ప్లాన్ చేసుకొని సౌత్కి ఇచ్చింది కాబట్టి మనం సౌత్ వెళ్దాం. ఇదండి ఆఫరు. అయితే ఈ జాయినింగ్స్ మనం ఏదైతే ఉన్నాయో వెస్టేజ్ 20 మొబైల్ యాప్, POS యాప్ కాకుండా ఈ జాయినింగ్స్ అన్ని కూడా వెస్టేజ్ 20 మొబైల్ యాప్ ద్వారా చేయాలి. నాట్ త్రూ వెస్టేజ్ POS యాప్. POS యాప్ చేస్తే మనకు అది కౌంట్ కాదు. 20 మొబైల్ నుంచి యాప్ నుంచి చేస్తేనే కౌంట్ అవుతుంది. ఏంటిది? వాట్ ఈజ్ ఫాస్టర్ ఐడి? ఫాస్టర్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారండి, ఇంకా చూడండి, రెడ్ ఏమో అప్లైన్ ఐడి, ఎన్ ఏమో న్యూ ఐడి గ్రీను, ఎఫ్ ఏమో ఫాస్ట్ ఐడి మంది అనమాట. మీరు ఉన్నారు, మీ ఫాస్ట్ ఐడి మీది, మీ ట్రిప్కి ఎలిజిబుల్ అవటానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే మీరు ఏం చేశారంటే మీకు ఆల్రెడీ 6 యాక్టివ్ ఛానల్స్ ఉన్నాయి. కొత్తగా ఎందుకులే, ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేద్దామంటే అప్లైన్ రెడ్ వ్యక్తి ఉన్నాడు మీకు ఇమీడియట్, అతను డౌన్ లైన్లో మీరు స్పాన్సర్ చేయొచ్చు. ఫాస్ట్ ఐడి మీది, రెఫరల్ కోడ్ అప్లైన్ది, ఓకే, స్పాన్సర్ ఇక్కడ జాయిన్ చేస్తున్నారు. ఇది మీకు ఇతనికి పాయింట్స్ వస్తే మీకు పాయింట్స్ సేమ్, కాకపోతే ఇతనికి ఈ యొక్క గ్రోయర్ నెట్వర్క్ బెనిఫిట్ రాదు, మీకు వచ్చింది అనమాట. అలా రెండో ఛానల్లో కూడా అప్లైన్ ఫస్ట్ పర్సన్ కదా, సెకండ్ డౌన్ లైన్ కింద జాయిన్ చేద్దాం అనుకున్నారు. సెకండ్ డౌన్ లైన్ కింద ఈ పీపీటీ నేను గ్రూప్లో పెడతా.
ఓకే, గ్రూప్లో పెడతాను, అది మీరు చూసుకోండి, తర్వాత జస్ట్ వినండి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, వినండి, తర్వాత పంపిస్తాను. మళ్ళీ ఎవరో స్క్రీన్ మీద గీతలు గీస్తున్నారు, అది కూడా రిమూవ్ చేయండి సార్. ఓకే, ఇక్కడ స్పాన్సర్ చేశారు. ఇంకొక ఛానల్లో నుంచి మీ డౌన్ లైన్, ఇమీడియట్ డౌన్ లైన్, ఆ డౌన్ లైన్, ఆ డౌన్ లైన్, ఆ డౌన్ లైన్ అండర్లో కూడా మీరు స్పాన్సర్ చేయొచ్చు. అక్కడ స్పాన్సర్ చేశారు. ఇట్లా 3 వ్యక్తులు స్పాన్సర్ చేశారు. ఇలా చేయొచ్చు, మీరు ఎక్కడైనా సరే, ఎక్కడైనా స్పాన్సర్ చేయొచ్చు. అలాగే మీ డైరెక్ట్ కూడా జాయిన్ చేయించుకోవచ్చు. ఏమండి, మీ డైరెక్ట్ న్యూ స్పాన్సర్ కూడా చేసుకోవచ్చు. అంటే రెఫరల్ కూడా అవసరం లేదండి, డైరెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీ డౌన్ లైన్ స్పాన్సర్ చేయొచ్చు, మీ డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఎవరైతే 6 యాక్టివ్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళు డౌన్ లైన్ సపోర్ట్ చేయండి. 6 యాక్టివ్ ఛానల్ లేని వాడు డైరెక్ట్గా మీరు స్పాన్సర్ చేసుకోండి. ఓకే, ఇదన్నమాట ఫాస్ట్ ఐడి. ఇట్లా మన డిస్ట్రిబ్యూటర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటాం, మన యాప్లోకి వెళ్తాం, మీకు తెలిసిందే. ఓకే, ఫాస్ట్ డీటెయిల్స్ ఉంటుంది. ఓకే, అప్లైన్గా మీది వేస్తారు, అది ఫాస్ట్ ఐడిగా. రైట్ అండి, వాళ్ళ డౌన్ లైన్ ఏదైతే ఉందో రిఫరల్ కోడ్ వాళ్ళు వేసి ఫాస్ట్ ఐడి మీది, అప్లైన్ ఐడి ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ మీది ఫాస్ట్ ఐడి, డౌన్ లైన్ అక్కడ జాయిన్ చేద్దాం అనుకున్నారు, అలా అప్లైన్ ఐడి వేస్తారు, జనరల్గా ఫిల్అప్ చేసేస్తారు మామూలుగా. ఇవన్నీ కూడా మామూలుగా అయిపోతుంది. ఎగ్జాంపుల్ గ్రో యువర్ నెట్వర్క్ ఆఫర్ నెంబర్ 1, అందులో వినండి, డౌట్స్ వస్తే తర్వాత మీ అప్లయన్స్ని అడగండి. ఫాస్ట్ రైడ్ డిస్ట్రిబ్యూటర్, ఓకే, సింగిల్ ఇన్వాయిస్లో మీరు 100 పే చేశారు. ఫాస్ట్ డిస్ట్రిబ్యూటర్ సింగిల్ ఇన్వాయిస్లో మీరు 100 పే చేశారు. 14 లోపు కాదు, ఇప్పుడు 100 పే చేస్తే మీరు ఎలిజిబుల్, క్వాలిఫై అవుతారు. ఏమంటే నేను ఇప్పుడో చేయలేదంటే ఇప్పుడు చేయండి, 100 పే సింగిల్ ఇన్వాయిస్ మీరు క్వాలిఫై అవుతారు. రైట్ అండి, అట్లాగే బి మినిమం 2 స్పాన్సర్స్, మ్యాక్సిమం నేను చేసుకోవచ్చు. మినిమం 2 స్పాన్సర్స్ ఉండాలి, మ్యాక్సిమం నేను చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా అయినా జాయిన్ చేసుకోవచ్చు, ఆర్ టు ఎనీ ఆఫ్ యువర్ డౌన్ లైన్స్ 2G యాప్ ద్వారా జాయిన్ చేశారు. డైరెక్ట్గా 2 చేసుకున్నారు, లేదా డౌన్ లైన్తో 2G యాప్ ద్వారా ఫాస్ట్ ఐడి చేశారు. ఈ విధంగా ఓకే. ఈచ్ న్యూ స్పాన్సర్ షుడ్ కంప్లీట్ 100 పీ అండి. ఎవరైతే మీరు స్పాన్సర్ చేస్తున్నారు 60, 70, 80 పీ చేసి మీ కౌంట్ కాదు, గ్రో యువర్ నెట్వర్క్ కౌంట్ కాదు, 100 పీ చేయాలి. వాళ్ళు ఏబి వ్యక్తులు అనుకో సింగిల్ ఇన్వాయిస్లు చేయొచ్చు, మల్టిపుల్ ఇన్వాయిస్లు చేయొచ్చు. అలాగే 2 months కలిపి మ్యాక్సిమం 300 పీ వరకే, అంటే ఏప్రిల్ మే నెలలో మినిమం మ్యాక్సిమం 300 పీ కౌంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా స్పాన్సర్ చేశారు ఇద్దరిని, 300 పీ చేశారు, 150, 150. ఎగ్జాంపుల్ ఏప్రిల్లో 150 చేశారు, మే నెలలో 150 చేశారు, 300 పీవీస్ అయినాయి. అలాగే బి అనే వ్యక్తి ఏప్రిల్ నెలలో ఈ నెలలో 150 పీ చేశారు, నెక్స్ట్ మంత్ 150 పీ చేశారు, అంటే 300 చేశారు అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, అలాగే చేస్తేనే అవుతుంది, ఇద్దరు ఉన్నప్పుడు 150 చేస్తేనే అవుతుంది. రైట్ అండ్ అట్లా సింగిల్ ఇన్వాయిస్లు మీరు ఏప్రిల్ నెల 100 పే చేశారు, మే నెలలో కూడా కంపల్సరీ సింగిల్ ఇన్వాయిస్లు 100 పే చేయాలి. చేస్తే అప్పుడు మీకు ఆఫర్ నెంబర్ 1200 అడిషనల్ బోనస్గా మే పే అవుట్ జూన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎస్ అండి, అట్లాగే మ్యాక్సిమం 4 డైరెక్ట్ జాయిన్ చేశారు మీరు, మ్యాక్సిమం ఎనీ డైరెక్ట్ 4 కాదు, ఎన్ని చేసుకోవచ్చు. అయితే ఒక్కొక్కరు 100 పే చేయాలి, మల్టిపుల్ ఇన్వాయిస్లో మినిమం 100 పే చేస్తేనే కౌంట్ అవుతుంది. 2G యాప్ ఉపయోగించి మీరు డైరెక్ట్గా జాయిన్ చేయించుకోవచ్చు, 2G యాప్ ద్వారా డైరెక్ట్ జాయిన్ చేయించుకోవచ్చు, లేదా ఎనీ డౌన్ లైన్కి మీరు ఇచ్చి ఫాస్ట్ ఐడి మీదే పెట్టుకుని చేయొచ్చు. అలా మ్యాక్సిమం 300 పీవీ, ఇది ఏప్రిల్ మే. అలా 4 ఐడీస్, 4 300 పీవీస్, 1200 పీవీస్, 1200 పాయింట్లు వస్తాయి, మీకు 2500 బోనస్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఫాస్ట్ ఐడి మీది 2 నెలలు కలిపి 200 పీవీ చేశారు, 2 పాయింట్స్ వచ్చినాయి ఏ వ్యక్తి. బి నెలలో 2 నెలలు కలిపి 400 పీవీ, నెల 200 పీవీ, వచ్చే నెల 200 పీవీ చేశాడు. బి అనే వ్యక్తి 400 పీవీ చేశాడు. యాక్చువల్ 4 పాయింట్లు రావాలి మీకు, కానీ 3 పాయింట్స్ వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 300 పీవీ మించి మీ కౌంట్గా చేసుకోవచ్చు వాళ్ళు, కానీ మీ కౌంటే 300 పీవీ, అది గుర్తుపెట్టుకోండి. టోటల్ పాయింట్స్ 5 వస్తాయి, 6 రావు. క్లియర్ అండి, వీళ్ళు 200 పీవీ చేశారు, ఓకే, మీకు 2 పాయింట్స్ వచ్చినాయి. ఇంకో వ్యక్తి 400 పీవీ చేశారు, అయినా మీకు వచ్చే 3 పాయింట్సే, 4 పాయింట్స్ రావు, టోటల్ 5 పాయింట్స్ వస్తాయి. మీకు కావాల్సిన 6 పాయింట్స్, 200 పీవీ 6 పాయింట్స్ కావాలి మీకు. ఎస్, ఎగ్జాంపుల్ మీరున్నారు, అప్లయన్స్ కింద మీరు జాయిన్ చేయించారు,
యూ అప్లయన్స్ అండ్ న్యూ స్పాన్సర్ ఎఫ్ ఫర్ ఫాస్ట్ రైడ్. ఇది మీకు పీపీటీ పెడతాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు, తర్వాత చూసుకోండి, గ్రూప్లో పెడతాను. ఓకే, న్యూ జాయినీస్ 1 2 3 4 5 6 మీరు చేశారు. 6 స్పాన్సర్ చేశారు మీరు న్యూ జాయినింగ్స్. ఓకే, ఈచ్ పర్సన్ 150 చొప్పున 6 ఈ నెల 900 పీవీ చేశారు. వచ్చే నెలలో మళ్ళీ 150 పీవీ చొప్పున 6 చేయించారు మీరు 150. అంటే టోటల్గా 900 + 900 టోటల్గా 1800 వచ్చినాయి పీవీస్. 1800 పాయింట్స్ వచ్చి జీపీయూస్ వచ్చినాయి. అలా 8 పాయింట్స్ వచ్చినాయి. మీకు ఆప్షన్ నెంబర్ 1 3500 బోనస్ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, 3800. లేదంటే 2 days ట్రిప్ అండి. 2 day ట్రిప్కి మీరు క్వాలిఫై అవుతారు. న్యూ డౌన్లైన్స్ జాయినింగ్ మార్చి ఏప్రిల్ మే ఉండొచ్చు. యాక్టివేషన్ మాత్రం మార్చి నెల యాక్టివేషన్ అయితే కుదరదు, ఏప్రిల్ నెల మే నెల యాక్టివేషన్ అవ్వాలి. వాళ్ళు 100 పీ సింగిల్ ఇన్వాయిస్ కానీ మల్టిపుల్ ఇన్వాయిస్ కానీ చేయొచ్చు. 300 పీవే మ్యాక్సిమం కౌంట్ అవుతుంది. ఓకే, ఫాస్ట్ రైడ్ డిస్ట్రిబ్యూటర్ ఏం చేయాలి, మీరు ట్రిప్కి ఎలిజిబుల్ అయ్యే ఫాస్ట్ రైడ్ డిస్ట్రిబ్యూటర్ ఈ మంత్ 100 పీవీ ఇచ్చారు సింగిల్ ఇన్వాయిస్. ఓకే, ఏప్రిల్ మే మల్టిపుల్ ఇన్వాయిస్ కూడా ఇచ్చారు, మనది ప్రమోట్ చేయొద్దు, సింగిల్ ఇన్వాయిస్లో కంప్లీట్ చేయొచ్చండి. రైట్ అండ్ ఫాస్ట్ రైడ్ ఏప్రిల్ నెల 100 పీవీ ఇచ్చారు, మే నెల 100 పీవీ చేస్తేనే మీరు ట్రిప్కి ఎలిజిబుల్ అవుతారు. ఎస్, మిమ్మల్ని అందరినీ నేను ఆర్కా ట్రిప్లో చూడాలని కోరుకుంటున్నాను. అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. సక్సెస్ఫుల్ పీపుల్ అచీవ్మెంట్ అయితే కిక్కే వేరబ్బా, అచీవ్ వెళ్తే కిక్కే వేరు. ఇంకా రేపు ఢిల్లీ వెళ్తున్నాము. 30 Okay, నుంచి I found this on the web for Take Kevin Garrett Delhi. Check it out. వన్ మినిట్ అండి. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఎస్, మిమ్మల్ని అందరూ అచీవ్మెంట్ రేపు ఢిల్లీ వెళ్తున్నాం. జాన్ టు ఏప్రిల్ 2 months హైయెస్ట్ టైటిల్ మీద ఏదైతే ఉందో అది అచీవ్ చేస్తే 40,000 మందిలో రికగ్నిషన్. చూడండి, 40,000 మందిలో ఢిల్లీలో రికగ్నిషన్. రేపు మరి 2 months నేను మెయింటైన్ చేశాను. డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ టైటిల్ మెయింటైన్ చేశాను. నేను నా భార్య స్టేజీ మీద 40,000 మంది మధ్యలో గౌతమ్ బాల గారి సమక్షంలో రికగ్నిషన్ తీసుకోబోతాం. ఆ కిక్కే వేరప్ప. అలా అచీవ్ అయ్యి మీరు ట్రిప్కి చిన్న నుంచి స్టార్ట్ చేయండి ట్రిప్కి. అలాగే మన టీంలో కూడా చాలా మంది ఎలిజిబుల్ అయ్యారు. వాళ్ళందరూ కూడా క్రౌన్ అండ్ అబోవ్ వాళ్ళకి 2 months మెయింటైన్ చేసిన స్పెషల్ రికగ్నిషన్ ఉంటుంది అనమాట. అలా ట్రిప్కి అచీవ్ అవ్వండి. మీ టీంకి ఎగ్జాంపుల్గా ఉండండి. కంపెనీ ఇచ్చిన ఆఫర్ ఉపయోగించుకుని మీ టీంకి ఎగ్జాంపుల్గా ఉండండి. మీరందరూ కూడా ఎలిజిబుల్ అవ్వాలి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే, ఎస్, గ్రో యర్ నెట్వర్క్ ఎగ్జాంపుల్ ఎలా కూడా చేయొచ్చు. ఇలా ఎస్, ఏప్రిల్ నెలలో ఒక 3 జాయినింగ్ చేశారు. ఏప్రిల్ నెలలో 3 జాయిన్ చేశారు. 300 300 300 ఓకే అండి, టోటల్గా 900 పీవీస్ అయినాయి. ఇలా కూడా చేయొచ్చు అన్నాను, ఇలాగే చేయమని కాదండి, ఇది కూడా. అలాగే మే నెలలో ఒక 3 జాయినింగ్ చేశారు. ఫాస్ట్ రైడ్ 8% చేశారు అనుకోండి, 300 300 టోటల్గా ఏప్రిల్ నెలలో 900, మే నెలలో 900 టోటల్గా 1800 పీవీ చేశారు. మీరు ట్రిప్కి ఎలిజిబుల్ అవుతారు. లేదు ఏప్రిల్ మే మంత్ టోటల్గా మీరు ఇలా జాయినింగ్ చేసుకుంటూ వెళ్ళారు. 1 2 3 4 5 6 7 8 9 జాయినింగ్ చేశారు. 100 పీవీ చొప్పున జాయించారు. సిఎన్సీలో పెట్టారు వీళ్ళందరూ 9 మందిని. వచ్చే నెలలో మళ్ళీ వీళ్ళతోనే సిఎన్సీ చేశారు. మీ ట్రిప్కి ఎలిజిబుల్. అలా ప్లాన్ చేసుకోండి. ప్లాన్ టు వర్క్ టు ప్లాన్. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మరి చాలా రోజుల తర్వాత నేను కూడా జూమ్ చేశాను. చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 5 months అయినట్టుంది నేను జూమ్ చేసి. ఓకే, 5 months తర్వాత జూమ్ చేయటం నాకు కూడా హ్యాపీగా అనిపించింది. మీ అందరిని చూడటం, కలవటం, మన లీడర్స్ పాజిటివ్ ఎనర్జీ. ఓకే, చాలా సంతోషంగా ఉంది. మీ సక్సెస్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆఫర్ ఉపయోగించుకుని మీరంతా కూడా ఆర్కా ట్రిప్లో ఉండాలి, మంచి చెక్స్లో ఉండాలి. ఏప్రిల్ మే మంత్ గ్రో యువర్ నెట్వర్క్ కంపెనీ ఇచ్చిన ఆఫర్ ఫోకస్ పెట్టండి, లిస్ట్ బిల్డ్ చేయండి. ఓకే, చేసుకుని అందరూ ఇప్పుడు గొప్ప సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కృష్ణార్జున గారి కృష్ణకి అండ్ మన ఐపీఎల్స్ అందరూ కూడా థ్యాంక్ యూ అండి.
తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎవ్రీ సండే 8 o'clock బిజినెస్ ప్లాన్ ఉంటుంది. ఓకే, అది పీపీటీ నేను రెడీ చేస్తున్నాను. అది కామన్ పీపీటీ వస్తుంది అనమాట. ఓకే, హెచ్ఓస్ అందరూ కూడా కామన్ పీపీటీ వచ్చేది. కార్ హెచ్ఓస్ అందరూ వస్తారు. హైయెస్ట్ ఎర్నర్స్, హైయెస్ట్ పేఅవుట్లు అన్ని కూడా చూస్తారు టోటల్ మన పవర్ అకాడమీలో. అలాగే ఎవ్రీ వెన్స్డే చక్కని బిజినెస్ ట్రైనింగ్స్ ఉంటాయి. మ్యాక్సిమం ప్రొడక్ట్ ట్రైనింగ్స్, విఐపి ట్రైనింగ్, బిజినెస్ ట్రైనింగ్స్ ఉంటాయండి మ్యాక్సిమం. అప్పుడప్పుడు నేను కూడా కనిపిస్తూ ఉంటాను. మంత్లీ వన్స్ మ్యాక్సిమం ఫస్ట్ వీక్ నేను గోల్ సెట్టింగ్ మీద, ఓకే, మంత్ టార్గెట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలనే దాని మీద ఎక్కువ ఉంటుందండి. అలాగే మన లీడర్స్, ఈగల్ ఐపీఎల్స్ కూడా మనకి అందరూ కనిపిస్తారు. స్టెప్ బై స్టెప్ అందరిని మీరు చూడవచ్చు. తప్పనిసరిగా ప్రమోట్ చేసుకోండి. ఈరోజు 500 ఆల్మోస్ట్ లాస్ట్ వరకు ఉన్నారు. అటెండ్ అయ్యి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. మరింత పట్టుదల పనిచేయండి. నేను ఇంకొక విషయం మీకు అందరూ జాగ్రత్త ఏం చెప్తున్నా అంటే, మ్యాక్సిమం 12 గంటలకు వెస్టేజ్ వర్క్ చేసుకోండి. తర్వాత 4 గంటల తర్వాత రాత్రి 9-10 గంటల వర్క్ చేసుకోండి. సమ్మర్ కాబట్టి కాస్త జాగ్రత్తగా, హెల్త్ కూడా ఇంపార్టెంటే. ఓకే, లేడీస్ స్కార్ఫ్ పెట్టుకోవటం, క్యాప్ పెట్టుకోవటం, బండి మీద జర్నీ చేసేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించండి. ఎక్కువ వాటర్ తాగుతూ ఉండండి. ఒక వడదెబ్బ తగలకుండా ఉండాలి, చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. ఓకే, మీరందరూ, మీ సక్సెస్ మా సక్సెస్. మీ సక్సెస్ కోసం ప్రతి లీడర్ పనిచేస్తున్నాము. తప్పనిసరిగా మీ సక్సెస్ మేము చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ బ్యాక్ టు మై కృష్ణ గారు. సార్. ఎవరైనా ఫీడ్బ్యాక్, ఓకే, ఫస్ట్ ఫీడ్బ్యాక్ మీన్స్ ఎక్కడి నుంచి ఇవ్వాలంటే ఈగల్ ఐపీఎల్ నుంచి ఇవ్వండి అండి. యూసీడీ ఇవ్వండి. ఎవరైనా మాట్లాడితే కరెక్ట్గా మనకి 8:56 అయింది. 9:15 ప్రోగ్రామ్ క్లోజ్ చేయాలి. షూర్ సార్. ఓకేనండి. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ ప్రెజెంటేషన్ సార్. సూపర్బ్. ఎస్ ఫ్రెండ్స్, యూసీడీస్ అలాగే ఈగల్ ఐపీఎల్స్ ఒకసారి యాడ్ రైట్ చేయండి. ఎవరైతే ఫీడ్బ్యాక్ చెప్పదలుచుకున్నారో వారిని నేను అడ్మిట్ చేస్తాను. ఒక పావు గంట టైం మనకి ఇచ్చారు సార్. ఫాస్ట్ గా ఈగల్ ఐపీఎల్స్ యూసీడీస్. ఓకే, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ టు జూమ్ మీటింగ్ సార్. వెంకటేశ్వర్లు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాగేందర్ సార్. ఈ రోజు నిజంగా మంచి సెషన్ ని మా అందరికి మళ్ళీ గుర్తు చేశారు. సో ప్రతి ఒక్కరికి ఒక గ్రో యువర్ నెట్వర్క్ పైన చిన్న డౌట్స్ ఉండే. సో బట్ ఆ డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేశారు. ప్రతి ఒక్కరికి గ్రో యువర్ నెట్వర్క్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో కూడా ఒక పీపీటీ ద్వారా ఒక మంచి ఇంతకు ముందు చెప్తూ సో దాని ఒక స్ట్రక్చర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్రతి ఒక్కరం కూడా లాస్ట్ ఒక మాట అన్నారు సార్. సో ప్రతి ఒక్కరు కూడా అచీవ్ అయ్యి ఆ ట్రిప్ లో ఉండాలి అని చెప్పారు. ఖచ్చితంగా సార్. సో మోర్ మెంబర్స్ ని మా టీం ని అక్కడ అచీవ్ చేస్తాను. సో ఒక చిన్న డౌట్ సార్, అది ఒకటి మల్టిపుల్ ఇన్వాయిస్ లో కూడా అంటే ఎవరైతే పర్సన్స్ ఉన్నారో న్యూ జనరల్స్ కాకుండా ఓల్డర్స్, అంటే మన ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను కూడా మల్టిపుల్ చేసే అవకాశం ఉందని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను మెయిల్ పెడితే అది రిప్లై ఇచ్చారు. అది కూడా ఒక్కసారి క్లారిటీ. అది బాలా గారు తీసుకుని కన్ఫర్మ్ చేసుకున్నానండి నేను. మల్టిపుల్ ఇన్వాయిస్ లో కూడా మనం కూడా చేయొచ్చు, కానీ అది సజెస్ట్ చేయొద్దు. మాక్సిమం సింగిల్ వ్యూలో చేయమని చెప్పండి. సింగిల్ ఇన్వాయిస్ లో మల్టిపుల్ కూడా చేయొచ్చు, కానీ అది ప్రమోట్ చేయొద్దు. దయచేసి సింగిల్ ఇన్వాయిస్ ప్రమోట్ చేయండి. ఓకే, క్లారిటీ కోసం సార్. ఓకే, ఉంది. నేను బాలా గారిని కన్ఫర్మ్ చేసుకుని మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా సార్. భద్రాచలం ఏంటి మహబూబ్ నగర్ నుంచి ఎండలో తిరిగేస్తున్నారు? అవును సార్, ఇప్పుడే వస్తున్నాం సార్. ఇంకా బయటనే ఉన్నాం సార్. ఓకే, టేక్ కేర్. బాగా వర్క్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. బంగ్లా దగ్గర ఉన్నాం సార్ ప్రెసెంట్ గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సెషన్ అయితే మాకు ఇచ్చారు సార్. సో ఈ రోజు ఈ సెషన్ ద్వారా ప్రతి ఒక్కరిని ఆల్రెడీ మంచి ప్లాన్స్ తీసుకొని ముందుకెళ్తున్న తరుణంలో మంచి గ్రో యువర్ నెట్వర్క్. సో ఈ 2 months బిజినెస్ ని ఇంకా రాక్ చేయడానికి, ఈ 2 months బిజినెస్ ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి మాకు కంపించినట్టు ఆఫర్ ని సో మాకు ఇంత క్లారిటీగా ఇచ్చి, సో ప్రతి ఒక్క లీడర్ కి సో ఇది ఇంకా బూస్ట్ ఇస్తూ ఇంకా బిజినెస్ గ్రోత్ చేయడానికి ఈ రోజు ఈ ప్రెజెంటేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మై గ్రేట్ కోచ్ నాగేందర్ సార్ కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ అండ్ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఎస్, మరి ఈ రోజు సార్ ఇచ్చిన ప్రెజెంటేషన్ లో నాకు చాలా 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 బాగా నచ్చిన ఒక అద్భుతం ఏంటి అంటే, వాస్తవానికి కోడిగుడ్లు అందరూ తినరు,
కేవలం నాన్ వెజిటేరియన్స్ కొంతమంది మాత్రమే తింటారు, వెజిటేరియన్స్ తిరగకపోవచ్చు. అలాంటిది కొంతమంది తినే కోడిగుడ్లకి అమ్మే వ్యక్తులే కోటీశ్వరులు అవుతున్నప్పుడు అందరూ వాడే ప్రొడక్ట్స్ మనం ప్రమోట్ చేస్తున్నాం, మనం అవుతామా లేదా? ఖచ్చితంగా అవుతాం. ఈ విషయం నాకు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ గా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ నైస్ ఎగ్జాంపుల్. డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లోకి వెళ్ళింది అది. డెఫినెట్ గా మేము పాటిస్తాము. అలాగే గ్రోయిడ్ నెట్వర్క్ మీద కంప్లీట్ క్లారిటీ, ఎక్క చిన్న డౌట్ కూడా లేకుండా క్లారిటీ ఇచ్చారు, స్ట్రక్చర్ తో సహా. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, వన్ మోర్. రైట్, కృష్ణరాజు సార్, వెల్కమ్ టు జూమ్ మీటింగ్ సార్. వన్ మోర్ యూసిడి అండ్ ఈగల్ ఐపీఎల్. Good morning, my great friend Nagender sir and my great coach Mr. Rajesh sir. Especially ఈ రోజు జూమ్ లో అటెండ్ అయినటువంటి ఆల్ లీడర్స్ అండ్ వుడ్ బి లీడర్స్ అండ్ న్యూ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి ఎంత హాట్ సమ్మర్ లో కూడా ఒక కూల్ ప్రజెంటేషన్ మనందరి లీడర్ నాగేంద్ర సార్ అందించారు. తప్పనిసరిగా మీరు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా గ్రో యువర్ నెట్వర్క్, నాట్ ఓన్లీ ట్రిప్ బట్ మై బిజినెస్ డెవలప్మెంట్ కూడా, మరి మా టీమ్ డెవలప్మెంట్స్ కూడా మంచి విషయాలు మీరు షేర్ చేసుకున్నారు. సో తప్పనిసరిగా వాటిని ఆచరిస్తూ 100% ఈ సమ్మర్ లో కూడా నెట్వర్క్ ని గ్రో చేయడానికి మా వంతు మీరు ఇచ్చినటువంటి సలహాలని మేము పాటిస్తూ మరి ఇంప్లిమెంట్ చేస్తామని తప్పనిసరిగా మరి నేను చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ ప్రజెంటేషన్ ఈ రోజు మా అందరికీ మీరు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్. జయశ్రీ గారు, యూసిడి ఈగల్ ఐపీఎల్, అన్మ్యూట్ చేసుకోండి మేడం. Thank you, sir. Thank you so much, Krishna sir. Good morning, sir. My great mentor, Nagana sir, good morning, sir. And Krishna sir, good morning, sir. Sir, ఎలా నిజంగా మళ్ళా సక్సెస్ పుంజుకున్నట్టు సార్ మీ వాయిస్ ఇన్ నాగేంద్ర సార్. నిజంగా వండర్ఫుల్ వాయిస్ అన్నమాట. 20% లో అయితే ఖచ్చితంగా మేము మా టీం ఉంటాం సార్. 100%. మీరు చెప్పారుగా 80% లో ఉంటారా, 20% లో ఉంటారా అని. 100% 20% లో ఉండటానికే మేము వర్క్ చేస్తున్నాం సార్. నిజంగా మీ వాయిస్ ఉంటే మళ్ళా ఎంతో సక్సెస్ వచ్చినట్టు సార్. ఫస్ట్ నుంచి నేను అదే ఫీల్ సార్. నాకు మళ్ళీ ఆ ఫీల్ ఈ రోజు మళ్ళా తగ్గింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ గ్రో యువర్ నెట్వర్క్ కూడా మంచి క్లారిటీగా పీపీటీతో చెప్పారు సార్. 100% ఈ ట్రిప్ మటుకు ఖచ్చితంగా మేము ఎలిజిబిలిటీ అయ్యి మా టీమ్ లో కూడా మోర్ నెంబర్స్ ఎలిజిబిలిటీ అలా చేస్తాం సార్. అంత క్లియర్ గా పీపీటీ రూపంలో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ వెల్. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. రైట్, శ్రీకళ మేడం, యూసిడి అన్మ్యూట్ చేసుకోండి మేడం, ఐపీఎల్. Thank you so much, Krishna sir. Welcome, madam. Good morning, Rajesh sir and Nagana sir. Good morning, sir. Good morning, all leaders అందరికి. ఈరోజు వండర్ఫుల్ సెషన్ సార్. ప్రతి ఒక్క పాయింట్ 21 పాయింట్స్, ప్రతి ఎవ్రీ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా అర్థమైంది. కొత్త వాళ్ళు ఈ మధ్య ఎవరి లోకల్లో లీడర్స్ చెప్పినా అర్థమవుతుందో లేదో ఈ రోజు మీ ద్వారా విన్నారు కాబట్టి అందరికి అర్థమైంది, క్లియర్ అనుకుంటున్నాను. బట్ ఎస్పెషల్లీ గ్రో యువర్ నెట్వర్క్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి అందరికి. అది క్లారిటీ లాగా ఏముందిలే 1200 కదా, ఏముందిలే 2500 కదా అనుకున్నారు. ఎస్పెషల్లీ ట్రిప్ అనేది అందరికి క్లారిటీ లేదు. ట్రిప్ అంటే మాత్రం ఎందుకు లాస్ట్ ఇయర్ కూడా గ్రో యువర్ నెట్వర్క్ లో చాలా మంది చేసుకున్నారు, చాలా ఎంజాయ్ చేశారు. మిస్ అయిన వాళ్ళు చాలా బాధపడ్డారు. నెక్స్ట్ టైం వస్తే మేము చేయాలన్న ఆతృతతోటి ఉన్నారు. కానీ ఇది ఈ రోజు ఎవరికైతే అర్థమవుతుందో అది ఇక్కడ నుంచి ఇంకా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది సార్. ఇప్పుడు దాకా జరిగిన బిజినెస్ వేరు, ఇక్కడ నుంచి వేరు అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ ఇన్ఫర్మేషన్ అందించినందుకు మీకు ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ మేడం. ఎస్, కుమారి బ్రహ్మం గారు, ఐపీఎల్, వెల్కమ్ టు జూమ్ మీటింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మై అప్లయన్స్ కి, మై మెండర్స్ కి గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు నా ప్రెజెంటేషన్ చెప్పిన మై కోచ్ నాగేంద్ర సార్ కి పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు నాకు నచ్చిన పాయింట్, ఎనీ టైం వెస్టీజ్ నిత్య విద్యార్థి లాగా ఉండాలి, బాధ్యతతో కలిగి ఉన్నప్పుడే మనం వెస్టీజ్ లో సక్సెస్ కాగలము అన్న పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది సార్. ఫస్ట్ నుంచి 21 పాయింట్స్ అన్ని రాసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సూపర్ మేడం, వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. ఎస్, రావుల శ్రీనివాసరావు గారు, అన్మ్యూట్ చేసుకోండి సార్, విఐపి 100 నుంచి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.